పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుండి 18 వచనాలు చదవాలి. మొదటి నుండి 18 వచనాలు చదువుతున్నాను, శ్రద్ధతో వినండి. అన్యజనులను దేవుని వాక్యమును అంగీకరించిరని అపోస్తలులను యూదయ యందంతటనున్న సహోదరులను వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు, నీవు సున్నతి పొందని వారి వద్దకు పోయి వారితో కూడా భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి. అందుకు పేతురు మొదట నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలా వివరించి చెప్పాను. నేను యుప్పే పట్టణంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని. అప్పుడు ఒక దర్శనము నాకు కలిగెను. అది ఏదనగా, 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశము నుండి దిగి నా యొద్దకు వచ్చెను. దాని వైపు నేను తేరి చూచి పరీక్షింపగా భూమి అందుండు చతుష్పాద జంతువులను, అడవి మృగములను, ప్రాకేడి పురుగులను, ఆకాశ పక్షులను నాకు కనబడెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం నాతో చెప్పుట వింటిని. అందుకు నేను, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదియు నా నోట ఎన్నడూనూ పడలేదని చెప్పగా, రెండవ మారు ఆ శబ్దం ఆకాశము నుండి, దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరమిచ్చాను. ఈలాగు ముమ్మారు జరిగెను. తరువాత అదంతయు ఆకాశమునకు తిరిగి తీసుకుని పోబడిన వెంటనే కైసరి నుండి నా యొద్దకు పంపబడిన 3 మనుషులు మేమున్న ఇంటి యొద్ద నిలిచి ఉండిరి. అప్పుడు ఆత్మ, నీవు భేదమేమీ చేయక వారితో కూడా వెళ్ళుమని నాకు సెలవిచ్చింది. ఈ 6 సహోదరులు నాతో కూడా వచ్చిరి. మేము కొర్నేలి ఇంట ప్రవేశించితిమి. అప్పుడతడు, నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురను మారు పేరు గల సీమోను పిలిపించుము. నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పినని తన ఇంట నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపాను. నేను మాట్లాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారం వారి మీదికి దిగను. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకొంటిని. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరం అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏపాటి వాడనని చెప్పాను. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డం చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. చదవబడిన ఈ లేఖన భాగం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవా, ఘనుడవైన మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగములో నుండి మీరు అమూల్యమైన విషయాలు, ఆధ్యాత్మిక సంగతులు మాతో మాట్లాడి మమ్మను బలపరచి భద్రపరచి మాకు మీరిచ్చే ప్రతి క్షేమము కొరకు స్తోత్రం. అన్ని విషయాల్లో ఆదుకుని నడిపించుచు ఉన్నందుకై స్తుతిస్తూ, మీ నామ మహిమార్థమై సర్వత్రా మీరు మమ్మల్ని ఆదుకొని కాపాడుచున్నందుకు స్తోత్రాలు చెల్లించుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, అన్ని విషయాల్లో విడువక ఎడబాయక కృప చూపి మా పక్షంగా మేలు చేసే మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినీలమై వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ లేఖనంలో ఈ 1 నుండి 18 వచనాలు, 1 నుండి 18 వచనాలలో నీవు సున్నతి పొందని వారితో కలిసి భోజనము చేసితివేమని అడిగిన ప్రశ్నకు పేతురు ఇచ్చిన జవాబు. ఈ 11వ అధ్యాయంలో
ముఖ్యంగా చెప్పబడినది అంత్యోకయలో ఏర్పడిన సంఘం. అంత్యోకయలో ఏర్పడిన సంఘమును గుర్చిన సంగతి. ప్రియులారా, అంత్యోకయలో ఏర్పడిన సంఘమును గుర్చిన వివరం మనం చూస్తున్నాం. ఇందులో క్రీస్తు అనేకులను ప్రభు వైపుకు నడిపించువాడైన క్రీస్తు కనబడుతున్నాడు. అనేకులను ప్రభు వైపు నడిపించువాడైన క్రీస్తు ప్రభు మనకి కనబడుతూ ఉన్నాడు. ఇందులో దాదాపు 30 వచనాలు ఉన్నాయి. ఈ 30 వచనాలను 3 భాగాలుగా చేయడం జరిగింది. 30 వచనాలు 3 భాగాలుగా చేయడం జరిగింది. ఈ 3 భాగాలు ఏమిటంటే, 1 నుండి 18 వచనాలు ముందుగా చెప్పినట్లు సున్నతి పొందని వారితో కలిసి భోజనము చేసితివేమని అడిగిన ప్రశ్నకు పేతురు జవాబు. ఇక 19 నుండి 26 వచనాలు అంత్యోకయ సంఘం యొక్క స్థితి. అంత్యోకయ సంఘము యొక్క స్థితి. ఇక 27 నుండి 30 వచనాలు యెరూషలేములో పేదలకు అంత్యోకయ వారు పంపిన ఈవి. యెరూషలేములో పేదలకు అంత్యోకయ వారు పంపిన ఈవి. ఇందులో కొన్ని ఆధ్యాత్మిక ధ్యానములను గూర్చిన సంగతి మనము తేటగా వినవలసిన వారం. నీవు సున్నతి పొందని వారితో కలిసి భోజనము చేస్తేవేమని అడిగిన ప్రశ్నకు పేతురు ఇచ్చిన జవాబు. అన్యజనులు దేవుని వాక్యమును అంగీకరించిరని అపోస్తలులను యూదాయందంతటా సహోదరులను వినిరి అనే మాట చూస్తాం. అన్యజనులు దేవుని వాక్యం అంగీకరించిరని అపోస్తలులను యూదయందంతటున్న సహోదరులను విన్నారు. 1, పేతురు కొన్ని దినములు కైసరులో నుండి యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు. 2, సున్నతి పొందినవారు అనగా క్రీస్తునందు విశ్వాసముంచిన యూదుల. నీవు సున్నతి పొందని ఎడల అన్యుల యొద్దకు పోయి వారితో భోజనము చేసితిరని అతనితో వాదము పెట్టుకొనిరి. అంతకుముందు 19లో ఉన్నట్లు యూదులకే వాక్యము బోధించిరి గాని యూదులు కాని వారికి బోధించేవారు కారు. అది దేవుడు అన్యుల మధ్య పని జరిగించుచున్నాడని వీరు గ్రహించలేదు. ఎందుకంటే ఒకప్పుడు యూదుల మధ్యనే వారు సేవ చేస్తూ ఉన్నారు. అన్యుల మధ్యకు ఇంకా పంపబడలేదు. కానీ ఇప్పుడు వారి మధ్యకు వెళ్ళి సేవ చేయడానికి దేవుడు అనుమతి ఇచ్చాడని, అందుకు వారు వెళ్ళి పరిచర్య చేస్తున్నారని వీరికి తోచినట్టుగా లేదు. వారు ఎవరి సేవ వలన క్రీస్తును అంగీకరించారో ఆ దేవుని సేవకులను విమర్శించరాదు. కానీ వీళ్ళు చేసే పని మనం చూస్తున్నాం. వారి సలహాలు తెలుసుకోవాలి కానీ వాదం పెట్టుకోకూడదు. అయినా పేతురు 10వ అధ్యాయంలో జరిగిన సంగతి 1 నుండి 33 వచనాలు 1 నుండి 33 వచనాల వరకు ఉన్న సంగతులు నెమ్మదిగా వివరించి చెప్పాడు. 12లో అప్పుడు ఆత్మ తానే కొర్నేలి మనుషులలో
నీవు భేదమేమీ చేయక వెళ్ళుమని తనకు సెలవిచ్చినట్టు తెలియజెప్పుచూ ఉన్నట్లు చూస్తాం. అలాగైతే ఆత్మ యొక్క ఆత్మ యొక్క వ్యక్తి అనియు యజమానుడై దైవదాసుల వెళ్ళుమని చెప్పుటలో ఆత్మ ఐకమత్యమునకే గాని భేదమునకెంత మాత్రమును కారణకర్త కాడని మనం తెలుసుకుంటున్నాం. ఆత్మ ఐక్యత కలిగించేవాడే. ఎందుకంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటలు శ్రద్ధ. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటలో శ్రద్ధ. ఆది సంఘములు జాతి భేదం ఎంతవరకు ఉందో మనకు ఆరంభములో పరిస్థితులు అర్థమవుతున్నాయి. ఆరంభములో విశ్వసించిన వారందరూ యూదులే. అట్టి యూదులు క్రీస్తునందు విశ్వాసముంచిన వెంటనే ఆ పాత పులిసిన పిండి మానివేయక అన్యులను హీనముగా చూచుచు పేతురు కొర్నేలి ఇంట్లోనికి వెళ్ళి వారితో భుజించినందున వారు అభ్యంతరపడిరి. అయితే క్రమక్రమేణ నమ్మిన వారు ఏ జాతి వారైనను వారేకముగా నుండేది అగత్యమని తెలిసిపోగా ఒకరితోనొకరు నిర్భేదముగా భుజించి కలుసుకొన్నారు. ప్రారంభములో వారు వీరు అనే భేదం ఉంది అని మనకి బైబిల్లోనే తేటగా చెప్తారు. యూదులైన వారు అన్యులైన వారిని తక్కువ జాతి వారన్నట్టు హీనంగా చూచినట్లుగా మనం చూస్తున్నాం. ఇక తర్వాత క్రమక్రమేణ ఏం జరిగింది? అందరూ కలిసిపోతున్నారు. ఇక వారిలో తారతమ్యతలు, భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు లేవు. ఆ రోజుల్లో భాషలందుకే ఆ తొలి దినాలలో సహాయము చేసెను. సూచనగా కనబడిన ఆ భాషలు లేకపోతే యూదా విశ్వాసులు అన్య విశ్వాసులతో కలియరు. ఇప్పుడైతే సంగతి తెలిసినది కనుక విశ్వాసులకు భాషలు ఇప్పుడు సూచకము కానే కావు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:22 ప్రకారం. మరియు ఈ 6 సహోదరులు నాతో కూడా వచ్చిరి అని చెప్పాడు కదా. ఈ 6 సహోదరులు నాతో కూడా వచ్చిరి. 12వ వచనం. 10:23లో మరియు 45లో వాని సాక్షులుగా తీసుకువెళ్ళారు కాబోలు ఈ 6. ఇప్పుడు వారి ద్వారా రుజువుపరచుచూ ఉన్నారు. మేము కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు అతడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురును పిలిపించుము, నీవు నీ ఇంటి వారు అందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట తనతో చెప్పిన దేవదూతను చూచిన సంగతి నాతో చెప్పాను. 14వ వచనంలో పేతురు కొర్నేలి ఇంట వారి సంగతి వివరించుచు తన ప్రసంగం యొక్క ఆరంభములో ఆత్మవాక్యం విన్న వారి మీదికి దిగినట్లుగా చూస్తున్నాం. 15వ వచనం. ఇక పేతురు ప్రసంగం 10వ అధ్యాయం 34 మొదలుకొని 43 వరకు వ్రాయడమైనది. 43 వరకు వ్రాయటమైంది. ఇప్పుడైతే ప్రసంగం యొక్క ఆరంభములోను ఆత్మ దిగివచ్చెను అని అంటున్నాడు. ప్రియులారా, ఆత్మ దిగివచ్చెను. అయితే పేతురు ప్రసంగం పరిపూర్ణము కాలేదు అని అప్పటికి గ్రహిస్తూ ఉన్నాం. పేతురు ఇంకా ఎన్నో సంగతులు చెప్పబోయేవాడు కాబోలు గాని సంఘ నాయకుడైన క్రీస్తు తానే అప్పుడు ప్రసంగము ఆపినారు అని మనం అర్థం చేసుకోవాలి.
ఎందుకంటే అన్యులైన వారు సువార్తను వినగానే నమ్మినందున ఆ అన్యులైన విశ్వాసుల మీదికి ఆత్మ దిగినొచ్చి ఆత్మలోనే వారిని ముద్రించెను. ఆయన ప్రసంగం చేస్తుండగా ఆత్మ దిగి వచ్చినట్లుగా చూస్తాం. లేకపోతే ఇంకా ఎన్నో సంగతులు చెప్పేవాడేమో. సారీ. ఆయన చేసిన కార్యం ఎంత గొప్పదో అక్కడున్న ప్రజలకు అర్థమవుతుంది. ఏమిటి? అన్యజనులు విశ్వసించడానికి దేవుడు చేసిన కార్యం. పేతురు తన ప్రసంగములో చనిపోయి లేచిన క్రీస్తు వలననైన పాప క్షమాపణ నిజమను అంశమునకు రాగానే ఆత్మ దిగెను. ఆత్మ ఎప్పుడు దిగి వచ్చారు? క్రీస్తు వలనైన పాప క్షమాపణ నిజమను అంశమునకు రాగానే. ప్రియులారా, అందుకే పరిశుద్ధాత్మ సహాయము వలన వాక్యానుసారముగా ఆ గొప్ప అంశములోనికి వస్తే పేతురు ప్రసంగమును దీవించి క్రీస్తు మీదాని క్రీస్తు దాని మీద కూడా దీవెన కుమ్మరించి సువార్త విన్నవారు విశ్వసించునట్లు, విశ్వసించిన వారు రక్షించబడినట్లు, రక్షించబడిన వారు ఆత్మచేత ముద్రించబడినట్లు సహాయము చేస్తాడు. కనుక ఒక వ్యక్తి సువార్త చెప్పేటప్పుడు ఏం చేయాలో తెలుసండి? దేవుని సహాయము కోరుకొని సువార్త సూటిగా చెబుతూ ఉండగా ఆత్మదేవుడు వారిని అంగీకరించున్నట్లుగా లేదా విశ్వసించున్నట్లుగా చేసి వారిని రక్షించి ఆత్మచేత వారిని ముద్రిస్తాడు. ఆత్మచేత వారిని ముద్రిస్తాడు. అలాగున ఆత్మచేత వారిని ముద్రించి వారి విషయంలో మేలు చేస్తాడు. 11వ అధ్యాయం 16వ వచనంలో ఆత్మ మీదికి దిగిరావడమే స్నానికుడైన యోహాను వంటిది కాదు, ప్రభువు వలననే వాగ్దానము చేయబడిన ఆత్మ బాప్తిస్మము అను అంశమును పేతురునకు జ్ఞాపకము చేసినది. పరిశుద్ధాత్మతో లేదా పరిశుద్ధాత్మలో మీరు బాప్తిస్మము పొందుదురని 1:5లోని తెలిపిన సంగతి. ఆత్మ దిగిరావడమే ఈ వాగ్దానమును పేతురునకు జ్ఞాపకము చేశారు. గనుక ఆత్మ దిగిరావడమే వాగ్దానము చేయబడిన బాప్తిస్మమని మనకిక్కడ తెలియచున్నది. ఆత్మ దిగిరావడం, ఆత్మను పొందడం, ఆత్మచేత నింపబడమే ఆత్మ బాప్తిస్మం. అది ఇది రెండూ ఒక్కటే. కాబట్టి భాష భేదముండినను భావమొక్కటిగానే ఉంది. వ్రాయబడిన ఈ పదాలన్నిటినీ ఒకటిగా చేర్చి మనము విశదీకరిస్తే మీకు ఒక 7 విషయాలు తేటగా చెప్పడం జరుగుద్ది. ఏంటా 7 విషయాలు? ఒకటి వాగ్దానము చేయబడినది ఆత్మ బాప్తిస్మము. 1:5 వాగ్దానము చేయబడినది ఆత్మ బాప్తిస్మం. 2 అది జరిగినప్పుడు అది జరిగినప్పుడు బాప్తిస్మం అని పిలువబడక నింపుదలయని వర్ణించబడుచు ఉన్నది. ఈ ఆత్మ బాప్తిస్మము జరిగినప్పుడు అది బాప్తిస్మం అని పిలువబడక నింపుదలయని వర్ణించబడింది. 2వ అధ్యాయం 4వ వచనం.
రెండవ అధ్యాయం 4వ వచనం. 3 వాగ్దానము చేయబడిన ఆత్మ యొక్క కుమ్మరింపు ఇదేనని. వాగ్దానము చేయబడిన ఆత్మ యొక్క కుమ్మరింపు ఇదేనని రెండవ అధ్యాయం 16-17లో తెలుపుచున్నాడు. రెండవ అధ్యాయం 16-17లో తెలుపుచున్నాడు. 4 ఆత్మ వరము కూడా ఇదే అని 2:38లో ఉన్నది. ఆత్మ వరమని కూడా ఇదే అని 2వ అధ్యాయం 38లో ఉన్నది. 4 ఆత్మ వరమని ఇదే కూడా చెప్పబడిందన్నమాట. 5వది, ఈ వరములతో ఆత్మ దిగి రావటం అనేది, ఈ వరములతో ఆత్మ దిగి రావటం అనేది ఒక్కటిగా కలుపబడి ఉన్నది. ఒక్కటిగా కలుపబడి ఉన్నది. 10:44లో 10:44లో ఆత్మ దిగెనని ఉన్నది. ఆత్మ దిగెనని ఉన్నది. అయితే 10:46లో దిగడము ఆత్మ కుమ్మరింపబడి ఉండుటయేనని తెలియచున్నది. 10:46లో దిగడం అంటే ఆత్మ కుమ్మరింపబడి ఉండుటయేనని తెలియచున్నది. ఇక్కడ భాషా పదము వేరువేరుగానున్నది గాని భావము ఒక్కటే. భాషా పదము వేరువేరుగా ఉన్నది గాని భావము ఒక్కటే. అర్థమైందండి 5 విషయాలు? అర్థమైందంటారా? మళ్ళా చెప్పనా? మళ్ళీ చెప్పండి. 1 వాగ్దానము చేయబడిన ఆత్మ బాప్తిస్మం. 2 అది జరిగినప్పుడు అది బాప్తిస్మం అని పిలువబడక నింపుదల అని చెప్పబడినట్లు వర్ణింపబడినట్లు చూస్తాం. 3వది వాగ్దానము చేయబడిన ఆత్మ యొక్క కుమ్మరింపు ఇదే. వాగ్దానము చేయబడిన ఆత్మ యొక్క కుమ్మరింపు అంటే ఇదే. యోవేలు గ్రంథంలో గాని అపోస్తలుల కార్యముల గ్రంథములో గాని చెప్పబడిన కుమ్మరింపు అంటే ఇదే. అంటే ఆత్మ వరము కూడా, ఆ కుమ్మరింపే ఆత్మ వరం. ఆ ఆత్మ వరము కూడా ఇదే. ఈ వరములతో ఆత్మ దిగిరావటం అనేదే ఆత్మ కుమ్మరింపబడుట, లేక దిగిరావటం, కుమ్మరింపబడుట. ఈ 2 భాషా పదం వేరువేరుగా ఉన్న భావం మాత్రం ఒక్కటే. ఇక 6వది ఆత్మను పొందిరని 10:47లో ఉన్నది. 10:47లో మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు అన్నాడు. పరిశుద్ధాత్మను పొందిన వీరు ఆత్మను పొందిరని ఈ 10:47లో ఉన్నది. కాబట్టి కుమ్మరింపు, వరము, దిగడము, బాప్తిస్మము, నింపుదల పొంది ఈ 6 పదములు ఒకే భావాన్ని సూచించుచూ ఉన్నది. ఏంటండి 6 పదాలు? గుర్తుపెట్టుకోండి. 1 కుమ్మరింపు, 2 వరము, 3 దిగడము, 4 బాప్తిస్మము, 5 నింపుదల, 6 ఆత్మను పొందుట. ఇప్పుడైనా అర్థమైందండి?
మళ్ళా చెప్పన, ఆత్మను పొందుట, 2 కుమ్మరింపు, 3 వరము, 4 దిగడము, 5 బాప్తిస్మము, 6 నింపుదల. వెరీ క్లియర్ అండి. ఈ 6 పదాలు ఒకే భావాన్ని సూచిస్తా ఉన్నాయి. కనుక ఆత్మను గురించి అనాలోచనగా గాని అవివేకంగా, అంటే వివేకము లేకుండా మాట్లాడకూడదు. చాలా జాగ్రత్తగా పరిశుద్ధాత్మ విషయములో మనము స్పష్టమైన సంగతులను ఎరిగి ప్రభు నామమునకు మహిమ ఆపాదించవలసిన వారమై ఉన్నాం. ఇంత క్లారిటీగా బైబిల్ చెబుతా ఉంటే మనము భిన్న భిన్న ఆలోచనలతో వాక్యాన్ని వక్రంగా బోధించకుండా జాగ్రత్త పడాలి. ఇక 7వది అనుగ్రహింపు. అనుగ్రహింపు 11:17లో ఏమని కనపడుతుంది? కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరమును అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏపాటి వాడనని చెప్పాను. 7వ పదం అనుగ్రహింపు. అనుగ్రహింపు. ఈ అనుగ్రహింపు కూడా దేవుడు ఆత్మను అనుగ్రహించినని వ్రాయబడి ఉన్నది. అనుగ్రహింపు మొత్తానికి 7 పదములను ఉపయోగించబడినవి గాని విషయమేమో భావమేమో ఒకటిగానే ఉన్నది. అంటే పరిశుద్ధాత్మను గూర్చిన వివరాన్ని మనం ఆలోచన చేసినప్పుడు 7 రకాల పదాలుగా చెప్పబడిన ఈ 7 పదాలలో ఉన్న భావం ఒక్కటే. భాష వేరుగా ఉన్న భావం ఒక్కటే. 7వ పదం చేర్చుకున్నారా? అనుగ్రహింపు. మీకు రిఫరెన్స్లు కూడా విత్ రిఫరెన్సెస్తో మీకు చెప్పడం జరిగింది. కనుక ఆత్మను పొందడం, కుమ్మరింపు, వరము, దిగడము, బాప్తిస్మము, నింపుదల, అనుగ్రహింపు, ఈ 7 పదాలు ఒకటే భావాన్ని కలిగి ఉన్నట్లుగా చూస్తాం. ఈ 11:17లో ఆత్మ ఒకటే. అన్యులకు ఇవ్వబడినదేమి? యూదా విశ్వాసులకు ఇవ్వబడినదేమి? ఒకటే అనుగ్రహింపు, ఒకే సమాన వరము అన్నాడు. అందుకే సమాన వరము, సమాన వరము అనుగ్రహించి ఉండగా, అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరం, అంటే యూదులకు అనుగ్రహించినట్టు అన్యులకు కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా. అర్థమైందండి? సమాన వరము అనుగ్రహించాడు. ఒకే పరిశుద్ధాత్మయునై యుండెనని స్పష్టమగుచూ ఉన్నది. పెంతెకొస్తులో జరిగినది ఆత్మ నింపుదలని 2:4లో వివరింపబడినను, పెంతెకొస్తులో జరిగినది ఆత్మ నింపుదలని 2:4లో వివరింపబడిన 11:17లో పేతురు అనుగ్రహింపే అనియు, అప్పుడు మనకు దేవుడు సమాన వరముగా ఆత్మను అనుగ్రహించననియు తెలుపుచూ ఉన్నాడు. ఆత్మను పొందుటకు ఏమి చేయాలి అని ప్రశ్న వేసుకుంటే దానికి జవాబుగా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అంతే సరిపోతుంది. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచితే అంతే సరిపోతా ఉంది. క్రీస్తునందు విశ్వాసం వలననే గాని, హస్త నిక్షేపణ వలన గాని, నీళ్లలో బాప్తిస్మము పొందుట వలన గాని, ఉపవాసముండి కనిపెట్టి
గట్టిగా ప్రార్థించుట వలన గాని పరిశుద్ధాత్మ ఎవరికిని అనుగ్రహింపబడడని 11:17లో తేటగా స్పష్టముగా తెలియచున్నది. నేను ముందు కూడా చెప్పాను ఈ వాస్తవం. హస్త నిక్షేపణ వలన గాని, నీళ్లలో బాప్తిస్మము పొందుట వలన గాని, ఉపవాసముండుట వలన గాని, కనిపెట్టుట వలన గాని, ప్రార్థించుట వలన గాని పరిశుద్ధాత్మ ఎవరికి అనుగ్రహింపబడడు. మరైతే ఇక్కడ కొర్నేలి వారికి అనుగ్రహింపబడినది ఆత్మవరమే గాని 10:44లో వరమని చెప్పక ఆత్మ వారి మీదికి దిగెనని లిఖింపబడి ఉన్నది. అది వరమని చెప్పక ఆత్మ వారి మీదికి దిగెనని లిఖింపబడినది. అయితేనేమి పదములన్నీ చేర్చి చూడగా ఒకదానికి సాక్ష్యమిచ్చుచున్నవి. ఆ వివరం ఇలా ఉందండి. ఆ వివరం ఎలా ఉంది అనంటే, మళ్ళా ఇక్కడ 7-8 సంగతులు మీకు చెప్పాలి. అర్థమవుతుందండి? కొంచెం స్లోగా చెప్పండి. ఇంకా స్లోగా చెప్తే అర్థం అవ్వాలి మాకు. క్లారిటీగా రాసుకుంటున్నారు కదా. అది రాసుకున్న దాకా సమయం ఇవ్వట్లేదు కదా. మళ్ళా రికార్డింగ్ వినండి. సరే, అంటే ఈజీగా నేను 7 పదాలు ఒకే భావం అనే విషయం చెప్పానండి. మరి తేటగా ఆత్మ పొందడం అనేది ఎలాగో చెప్పాను. విశ్వాసము వలననే గాని, హస్త నిక్షేపణ వలన గాని, నీళ్లలో బాప్తిస్మము వలన గాని, ఉపవాసముండి ఘోరముగా ఉపవాసముండి కనిపెట్టి ఘోరంగా ప్రార్థించుట వలన గాని పరిశుద్ధాత్మ ఎవరికి అనుగ్రహింపబడడని తేటగా మనం చూచాం. అంతే. కొన్ని వివరాలు మనము చూద్దాం. 1, క్రీస్తు శ్రమపడి లేచి మహిమపరచబడి, క్రీస్తు శ్రమపడి లేచి మహిమపరచబడి ఆరోహణమై తండ్రిని వేడుకొనెను. అపోస్తల కార్యాలు 2:33. అపోస్తల కార్యాలు 2:33. క్రీస్తు మహిమపరచబడనిది మరియు క్రీస్తు రక్తము చిందింపబడనది ఏమీయూ దొరకదు. అందువల్ల ఆత్మ దిగివచ్చుటకు క్రీస్తే మూలకర్త. ఆత్మ దిగివచ్చుటకు క్రీస్తే మూలకర్త. హెబ్రీ 9:22. యోహాను 7:37-39. యోహాను సువార్త 7:37-39. 2, ఆరోహణుడైన క్రీస్తు తండ్రి వలన వాగ్దానము పొంది, ఆరోహణుడైన క్రీస్తు తండ్రి వలన వాగ్దానము పొంది, లేవియాకాండం 23:15-16 చొప్పున
లేవియాకాండం 23:15-16 చొప్పున సరి అయిన 50వ దినము వచ్చినప్పుడు ఆత్మను, సరి అయిన 50వ దినము వచ్చినప్పుడు ఆత్మను దండిగాను సమృద్ధిగాను కుమ్మరించెను. దండిగాను సమృద్ధిగాను ఆత్మను కుమ్మరించెను. అపోస్తల కార్యాలు 2:33, తీతు 3:6-7 వచనాలు. 2:33, తీతు 3:6-7. 3. ఇది దేవుని అనుగ్రహింపాయను. ఇది దేవుని అనుగ్రహింపాయను. 11:17 ప్రకారంగా. 11:17 ప్రకారంగా. 4. ఇది దేవుని వరప్రసాదమాయను. ఇది దేవుని వరప్రసాదమాయను. ఇది దేవుని వరప్రసాదమాయను. అంటే సమాన వరమిదే. సమాన వరమిదే. 1:17, 2:38, 2:38, 8:20, 8:20, 8:20, 5. కుమ్మరింపగుటతో ఆత్మ దిగడము నెరవేరెను. కుమ్మరింపగుటతో ఆత్మ దిగిరావటము నెరవేరెను. 10:44, 11:15. 10:44, 11:15. 6. కుమ్మరింపబడి దిగి వచ్చిన ఆత్మ విషయమై, కుమ్మరింపబడి దిగి వచ్చిన ఆత్మ విషయమై క్షణములో భక్తులు విశ్వసించినందున, క్షణములో భక్తులు విశ్వసించినందున విధేయులై అనుగ్రహింపబడిన లేక అనుగ్రహింపబడి వచ్చిన ఆత్మను పొందిరి. అనుగ్రహింపబడి వచ్చిన ఆత్మను పొందిరి. అపోస్తల కార్యాలు 5:32, 5:32, 10:47, 10:47, 11:17, 11:17. 7. కొద్దిగా కాదు గొప్పదిగాను, కొద్దిగా కాదు గొప్ప నదిగాను. అట్లా చెప్పు. కొద్దిగా కాదు గొప్ప నదిగాను, ప్రవాహముగాను ఆత్మ వచ్చినందు చేత ఆత్మను పుచ్చుకోవడముతోనే ఆత్మలో నిండిన వారైరి. ఆత్మను పుచ్చుకోవడముతోనే ఆత్మలో నిండిన వారైరి.
8 నింపుదలయే ఒక గొప్ప బాప్తిస్మమైపోయినట్టు సంభవించాడు. నింపుదలయే ఒక గొప్ప బాప్తిస్మమైపోయినట్టు సంభవించాను. గనుక ఆత్మ దిగిరావటముతో క్రీస్తు వాగ్దానము చేసిన ఆత్మ బాప్తిస్మము వారికి సంభవమాయను. ఇక్కడ ఒక విషయం, దేవుడు ఒక క్రొత్త పని చేయబోతే భక్తులు దానిని అడ్డగించవచ్చునా? దేవుడు ఒక క్రొత్త పని చేయాలనుకుంటున్నప్పుడు భక్తులు దానిని అడ్డగించవచ్చునా? అడ్డగించకూడదు. అదే పేతురు 11:17 తేటగా తేల్చిన విషయం. కొర్నేలి ఇంట జరిగినది క్రొత్తది. అన్యులైన వారు తొలిసారిగా క్రీస్తు శరీరమును సంఘములో అలనాడు చేర్చబడ్డారు. అందువల్ల క్షణములోనే వారు విశ్వాసులైనందు చేత ఆత్మను పొంది హర్షించిరి. ఆత్మను పొంది వారు హర్షించినట్లుగా మనము చూస్తున్నాం. కనుక పరిశుద్ధాత్మను పొందిన వారు దేవునిని మహిమపరిచేవారు అని ఎంతో వివరంగా మనము చెప్పవచ్చు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రతి ఒక్కరూ కూడా దైవలేఖనములో వ్రాయబడిన వాస్తవికతను గుర్తించండి. ఆ విధంగా మనము ఆత్మను పొందిన వారమై ప్రభువును మహిమపరిచే వారంగా మనం ఉండాలి. మనం ఎప్పుడు ఆత్మను పొందాం? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడే ఆత్మను పొందాం. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయుచు ఉండగా ఆత్మ చేత నింపబడుచు ఉన్నాం. నింపబడిన మనము ధైర్యముతో ఆయన పునరుత్థానమును గూర్చి బహుగా సాక్ష్యమిచ్చేటట్టుగా ఉండాలి. ఇది ఆత్మను పొందిన వారి యొక్క సంగతి. కనుక ప్రియులారా, యూదులైనటువంటి వారు అన్యులైనటువంటి వారికి దేవుడు ద్వారము తెరచిన సంగతిని వారు అర్థం చేసుకోలేనప్పుడు పేతురు తన వర్తమానము ద్వారా తేటగా సంగతిని వారికి వివరించాడు. ఆయనతో వచ్చిన వారు 6 ఉన్నారు. వారికి వీరికి అవసరమైన సంగతులు తేటగా వివరించాడు. మీకు కూడా ఈ సంగతి తేట అయిందని నేను నమ్ముచు ప్రార్థన చేస్తాను. ఒకవేళ ఇంకా సున్నతిని గూర్చిన సంగతి మీకు ఇంకా అర్థం కాకపోతే పాత నిబంధన సున్నతి ఏమిటో, క్రొత్త నిబంధన సున్నతి ఏమిటో ఆ సంగతిని మీరు అడిగితే అదొక వర్తమానంగా మీకు చెబుతాను. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి స్తోత్రం. పేతురు తేటగా యూదులైన వారికి అన్యులను గూర్చి అనుగ్రహింపబడిన ఆత్మను గూర్చి వివరంగా చెప్పే వర్తమానాన్ని మేము విని మీ నామానికి మహిమ ఆపాదించుచూ ఉన్నాము. అదే సమయంలో మేమెలాగున ఆత్మను పొంది ఆత్మ చేత నింపబడిన మేము మీ కొరకు ఏం చెయ్యాలో ఆ విషయం కూడా మీరు మాకు తేటగా బయలుపరిచినందుకై కృతజ్ఞతలు చెల్లించుచు
మా ప్రాణనాథుడు ప్రియుడైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతికులాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.